అదో డాగు వచ్చేసింది, జోకర్ బుడ్డడు వచ్చేసాడు, పాము వచ్చేసింది. ఇప్పుడు మా డ్యాన్స్ చేసి అమ్మలు వచ్చేస్తున్నారు. సార్ ఈ స్కూటీ బండి కొద్దిగా మొదలు పెడతారా సార్? దయచేసి ఈ స్కూటీ బండి కొద్దిగా తీయాలండి ప్లీజ్. డ్యాన్స్ చేసి కోర్టు బండి అదిగో జోకర్ బుడ్డడు. ఇప్పుడు చూడండి సార్, సర్కస్ ప్రోగ్రామ్ సార్. సార్ స్కూటీ బండి కొద్ది తీస్తారా సార్? సార్ ఫస్ట్ స్కూటీ బండి తీస్తారు కొద్దిగా అట్లా. ఇప్పుడు ఈ డాగు ఏంటంటే గిన్నె తీసుకురామంటే గిన్నె తీసుకురావాలి. అవును. కర్ర తీసుకురామంటే కర్ర తీసుకురావాలి. తీసుకొస్తుంది. రాయి తీసుకురామంటే రాయి తీసుకురావాలి. తీసుకొస్తుంది. ముగ్గురు అమ్మాయిలు అగ్గిలో ఫైటింగ్ చేయమంటే అగ్గిలో ఫైటింగ్ చేయాలి. చేస్తుంది. ఈ బుట్టలో ఉన్న పామును మైదాన తీయమంటే డాగు తీయాలి. తీస్తుంది. తీస్తుందా? అవును. ఏమండి గిన్నె తీసుకురామంటే చూడండి, డాగు చూడండి ఆడ పడేసిన గిన్నె తీసుకురామంటే తీసుకొచ్చింది. ఏమండి ఒక మనిషి మాట ఒక మనిషి అంటే వినలేము కదా సార్. నోరు లేని ఒక డాగు ఒక మనిషి మాట ఎట్లా ఉంటుంది మీరు అందరూ సరదాగా చూడాలి. పిల్లలు గట్టిగా సభలో రెండోసారి తీసుకురా, రెండోసారి అదే
తీసుకురామంటే గిన్నె తెచ్చిందిరా బాబు. అవును. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి రాయి తీసుకురావాలి. తీసుకొస్తుంది బై. అంటే రాయి కూడా తెస్తుందా? అవును. అంటే పిల్లలు కట్టి రాయి కూడా తెచ్చిందిరా బాబు. మరి ఆ పక్క ఉన్న వాళ్ళు మేడంలు సార్లు పిల్లలందరూ చూశారు. అవును. ఈ పక్క కొంతమంది చూశారు, కొంతమంది చూడరు. రెండోసారి చెప్పడవా? రెండోసారి ఇప్పుడు ఏంటంటే కర్ర తీసుకురావాలి అబ్బాయి. కర్ర తెచ్చిన తర్వాత బుట్టలో ఉన్న పామును తోక పట్టుకుని తీయాలి. బాబా చిన్నపిల్లలు ఎగిరిపోవాలమ్మా. ఈ పైన వచ్చి పడుతుంది, డాగు పైన వచ్చి పడుతుంది. కొద్దిగా ఎగిరిపోవాలి, దయచేసి ఎగిరిపోవాలి చిన్నపిల్లలు. అదే కర్ర తీసుకురావాలి, కర్ర తీసుకురావాలి. ఆగు 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 ఆగు. అబ్బాయి ఈ కర్రతో గిన్నెతో పని అవుతా అబ్బాయి. ఇప్పుడు బుట్టలో ఉన్న పామును తీయాలి. తీస్తుందా? తీసేది అబ్బాయి. అంటే మన కాలనీ సెంటర్ మేడంలు సార్లు రైతులు అందరూ వచ్చేసారు. అవును. ఇప్పుడు బుట్టలో ఉన్న పాముని తోక పట్టుకున్న మైదాన పట్ట మీద వదిలిపెట్టాలి. అవును అబ్బాయి. కొద్దిగా పట్ట ఇస్తామా తొందరగా? అయ్యో 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 అలా మైదానమే మైదానమే మైదానమే. అయ్యా చూసారమ్మా, చూసారు చూసారు. ఆగు ఆగు ఆగు. వదిలిపెట్టు, ఆగు కొద్ది ఆగు, కొద్ది ఆగమ్మా, చూసి ఆగు. అరే ఆగు ఆగు చూస్తాగు చూస్తాగు. ఇప్పుడు చూడండి బుట్టలో ఉన్న పాప మైదాలు వదిలిపెట్టేస్తున్నాడు. అరే చౌకర్ ఉంటాడు. బాల్ తీసేమ్మా, బాల్ తీసే. ఇప్పుడు మైదాన పాప వదిలిపెట్టు. అది 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 రావాలమ్మా రావాలి. ఇదిగో 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 ఇదిగో. అరే 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 చెప్పండి చెప్పండి. అది 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 తీసేమ్మా. ఇప్పుడు మైదాలో వదిలిపెట్టమంటామా? అదిగో మన కాలనీ సెంటర్ లో మేడంలు సార్లు అందరూ వచ్చేసారు. అబ్బాయి ఓయ్ ఇప్పుడు మైదానం వదిలిపెట్టమంటామా? వదిలిపెట్టలే కాదు. పిల్లలు కట్టి చెప్పలమ్మా. వదిలిపెట్టని వదిలిపెట్టని. అందరికీ నమస్కారం సార్. కోపడకండి, ఎందుకంటే పబ్లిక్ వస్తారు, జనం వస్తారని లబ్బరు పాము తీశారండి. జనం వస్తారని లబ్బరు పాము తీశారు. ఇప్పుడు చూడండి సార్, మా సర్కస్ లో 3 అమ్మాయిలు ఏం చేయాలంటే కర్ర పైటింగ్ కొట్టాలి, అగ్గిలోంచి ఫైటింగ్ కొట్టాలి, ఈ వైర్ మీద నడవాలి, బైకుల మీద జంపింగ్ కొట్టాలి. మరి అమ్మాయిలు ఇప్పుడు కర్ర పైటింగ్ కొట్టమ్మా. అది చాలా మంది సార్లు రైతులు అందరూ వచ్చేసారు. ఇప్పుడు అమ్మాయిలు కర్ర పైటింగ్ కొట్టాలి. వచ్చేసే అందరూ. André!
ತಾಡಪಡ ಲಕಡಿ ಮಾಡಿ ಎಷ್ಟು ಕ್ಷೇತ್ರರು మీరు అందరూ చూడంగా మా సర్కస్లో అమ్మాయిలు ఏం చేశారంటే 2 చేతుల్లో కర్ర ఫైటింగ్ కొట్టారు. మేడంలు సార్లు అందరూ చూశారు, 2 చేతుల్లో కర్ర ఫైటింగ్ కొట్టారు సార్. అది మా సర్కస్లో 3వ అబ్బాయి వచ్చేసాడు. ఈ అబ్బాయి ఇప్పుడు ఏంటంటే 1 చేతితో కర్ర ఫైటింగ్ కొట్టాలి, దాని తర్వాత చిన్న అమ్మాయి కర్ర ఫైటింగ్ కొట్టాలి, దాని తర్వాత మళ్ళొకసారి 3 అమ్మాయిలు అగ్గిలో ఫైటింగ్ కొట్టాలి. అబ్బాయి ఇప్పుడు 1 చేతితో కర్ర ఫైటింగ్ కొట్టే సమర్ మా సర్కస్లో ఇంకా పొట్టి అమ్మాయి వచ్చేసిందండి. ఈ పొట్టి అమ్మాయి పేరు ఆసిఫ్. మా సర్కస్లో జోకరు బుడ్డుడు వచ్చేసాడు. మా జోకరు బుడ్డుడు పేరు బ్రహ్మానందం. ఇప్పుడు బ్రహ్మానందం కర్ర ఫైటింగ్ కొట్టాలి, మీరు అందరూ చూడాలి. అరే బ్రహ్మానందం, ఇగో మా బ్రహ్మానందం ఫైట్ షర్ట్ బాగుందండి. అరే బ్రహ్మానందం ఇట్లా మైదానం వచ్చేసారా బాబు, మైదానం వచ్చేసా కర్ర ఫైటింగ్ పెట్టేసాయి. బ్రహ్మానందం మర్చిపోయిండు అబ్బాయి. బ్రహ్మానందం చిన్నగున్నాడు, కర్ర పెద్దగా అయిపోయింది, దానికోసం బ్రహ్మానందం మరిసిపోయాడు. అవును, నీకు రాత్రి బాబు నీ కింద కూర్చో. మరి చూడండి సార్, ఇంతవరకు అమ్మాయిలు ఒట్టి కర్రతో ఫైటింగ్ ఉంటాయి, మీరు చూశారు కదండి. ఒట్టి కర్రతో ఫైటింగ్ వద్దు సార్. బాబు అరే బ్రహ్మానందం నీ జల్లడు మొత్తం కాలిపోతారు అబ్బాయి, నీకు రాదు వచ్చేసి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు చిన్నపిల్లలు సరదా కోసం అండి, చిన్నపిల్లలు సరదా కోసం మా జిగల్ రాణి బ్రహ్మానందం ఒక పాట మీద డ్యాన్స్ చేస్తుంది. దాని తర్వాత వైర్ మీద, టేబుల్ మీద, బైకుల మీద సర్కస్లో ఫైటింగ్ చూపిస్తాం సార్. ఒకటే పాట మీద ఇప్పుడు అమ్మాయిలు పాట మీద డ్యాన్స్ చేయబోతున్నారు. మరి పాట మీద డ్యాన్స్ చూపించమా? నీ పక్కన పడ్డది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పడ్డది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. విగ్రహం విగ్రహం
చూసిన వాళ్ళందరూ రావాలండి. ఇప్పుడు సర్కస్ ప్రోగ్రామ్ మొదలవుతుంది, రావాలి. జన్మం వస్తారండి. ముట్టమంటే ఒక్క అమ్మాయిలు వచ్చి సర్కస్ లో ఫైటింగ్ ముట్టారు, మీరు అందరూ చూసారు. ఒక్క అమ్మాయిలు ఫైటింగ్ వద్దండి. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు రావాలి. మన రెండు కాళ్ళ మీద ఎక్కడ ఉంచున్నామో అట్లా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు రెండు చేతుల మీద ఉంచును. ఒక సర్కస్ లో ఫైటింగ్ ముట్టాలి. ఇద్దరు అమ్మాయిలు రెండు చేతుల మీద ఉంచున్నామా? చిన్న ప్లేస్ రెండు చేతుల మీద ఉంచారు అమ్మాయిలు. ఫైటింగ్ ఉంటారు, మీరు చూసారు. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఎట్లా ఫైటింగ్ అవుతారు మీరు చూడాలి. ఇప్పుడు మగ అబ్బాయిలు సినిమాలో ఫైటింగ్ ఉంటుంది సార్. అంటే ఒకటే ఫైటింగ్ ఉంటారు. కొందరు చూశారు, కొందరు చూడలేదు. అరే బ్రహ్మానందం, ఈ పట్ట మీద మళ్ళొకసారిగా పైన పడి పడేసాయి. వీడెక్కడ బ్రహ్మానందం రా బాబు. బ్రహ్మానందం పట్ట మీద ఫైటింగ్ కొట్టిన అబ్బాయి అంటే హోటల్ కడప ఇడ్లీ పూరి బోండా బాగా తిన్నాడు. అవును, ఈ బ్రహ్మానందం వెనక చాలా బరువు అయిపోయింది వీడికి. ఒక మనిషి పైకి లేపలే బై, ఒక మనిషి లేపాల. అవును, ఆయన బ్రహ్మానందం ఇది పైకి లేపరా బాబు.
జాగ్రత్త బై. అరే బ్రహ్మానందని జల్లటర్ పైకి లేపురా. అరే ఒక మనిషి లేపలే బై. మన కాలనీ సత్వం వచ్చిన వాళ్ళు, మేడంలు, సార్లు, రైతులు, మీరు అందరికీ నా రెండు చేతులతో నమస్కారం పెడుతున్నా సార్. ఇప్పుడు ఇదే ఒక అమ్మాయి చూడండి, మీరు అందరూ చూడగా నడిసి 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ చూడండి. ఒక సాకులో ఏం చేస్తారంటే ఒక బట్టల మూట కడతారు సార్. ఈ అమ్మాయి ఇప్పుడు ఏమైపోవాలంటే ఒక బట్టల మూటలాగా చిన్న లప్పరి మూట అయిపోవాలి. 2 చేతులు 2 కాళ్ళు ఒక తలగా ఒక లప్పరి మూట అయిపోయి నడిసి 2 కాళ్ళు ఎత్తి మీద పెట్టాలి సార్. కదమ్మాయి ఇప్పుడు చూడండి, ఇదే ఒక అమ్మాయి చూడండి, అడవిలో ఒక నేవులు ఉన్నట్టు 2 అమ్మాయిలు ఏం చేయాలంటే, అడవిలో ఒక నేవులు ఉన్నట్టు 2 అమ్మాయిలు 2 మోకాలు చేతుల మీద ఉంచుకోవాలి. మోకాలు చేతుల మీద ఉంచమ్మాయి. ఇప్పుడు టేబుల్ మీద మరి చూడండి, ఇంతవరకు అమ్మాయిలు చూడండి నేల కింద బయటికి కొట్టారు, మీరు చూసారు సార్. ఇప్పుడు మా జోకర్ ఇప్పుడు చూడండి ఒక టేబుల్ ఎక్కేసాడు. టేబుల్ మీద నుంచి అబ్బాయి ఏం చేయాలంటే ఈ సిమెంట్ రోడ్డు మీద 2 చేతులు కింద తగలకుండా, నెత్తి రోడ్డు మీద తగలకుండా మా అబ్బాయి చూడండి టేబుల్ మీద నుంచి బయటికి కొట్టాలి సార్. అబ్బాయి ఇప్పుడు టేబుల్ మీద నుంచి బయటకు కొట్టబడి చేతులు కింద తగలకుండా జంపింగ్ కొట్టమంటే ఒక జంపింగ్ కొట్టారు. ఈ పక్క ఉన్న వాళ్ళు మీరు అందరూ చూశారండి. మరి ఈ పక్క కొంతమంది చూశారు, కొంతమంది అబ్బాయి మీరు వేసిన టేబుల్ మీద బయటకి 2సారి ఇంకా పైకి వెళ్ళిపోవాలి. ఏనమ్మా ఇదిగోండి, కష్టం తెలుసుకున్న ఒక మేడం గారు చూడండి, బాబు రాక రాక మా కాలేజీ వచ్చి నీ బిడ్డలు కష్టపడుతున్నారు. ఈ రాత్రి పూట నీ బిడ్డల కష్టం చేసిన ఒట్టిగా పోను, నా ఫ్యామిలీ తరఫున నీ బిడ్డలకి సహాయం చేస్తానని ప్రేమ కలిగిన మేడం గారు నా బిడ్డల చేతులు 101 రూపాయలు ఇచ్చారు. వాళ్ళని, వాళ్ళ కుటుంబమని, వాళ్ళ బిడ్డలని ఆ దేవుడు చల్లగా దీవించారు. ఒకసారి మేడం పేరుగా గట్టిగా సపడగలమా? 101 రూపాయలు ఇచ్చారు. 2సారి పైన ఇదిగోండి, కష్టం తెలుసుకున్న ఒక మేడం గారు చూడండి, రాత్రి పూట నా బిడ్డల కష్టం చేసి, బాబు నేను కూడా నీ బిడ్డలకి సహాయం చేస్తాను. ఒక బజార్లో పోతే మేము ఎన్నో ఖర్చు పెడుతున్నాం, సినిమాలో పోతే మేము ఖర్చు పెడుతున్నాము. నీ బిడ్డలు ఈ రాత్రి పూట కష్టపడుతున్నారు. ఈ రాత్రి పూట నీ బిడ్డల కష్టం చేసి ఒట్టిగా పోనని నా ఆడపిల్లల చేతిలో 111 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ కుటుంబమని, వాళ్ళ బిడ్డలని ఆ దేవుడు చల్లగా దీవించారు. పంచుకున్నామా?
ఒక అన్నం కరిగిపోయి మీరు 10 వారు 10 సహాయం చేస్తారని రోడ్డు మీద నా బిడ్డలు తీసుకొని కడుపు కోసం అండి కష్టపడతాం సార్. మీకైనా ఒక బిడ్డే, నాకైనా ఒక బిడ్డ అండి. ఇలాంటి కష్టం చేసి ప్రేమ కలిగిన సార్ చూడండి బంగ్లా మీద నా బిడ్డల కష్టం చేసి బాబు రోడ్డు మీద నా ఇంటి ఎదురుగా బాధపడుతున్నావు, నీ బిడ్డల కష్టం చేసి ఒత్తిగా నీ ప్రేమ కలిగిన సార్ చూడండి నా ఆడబిడ్డల చేతిలో 201 రూపాయలు ఇచ్చారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని ఆ దేవుడు ఆశీర్వదించాలి. సార్ వాళ్ళ పేరు మీద గట్టిగా సపోర్టు గారు పిలిచి నా బిడ్డల చేతిలో 100 రూపాయలు ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఒక అన్నగారు పిలిచి రాత్రి పూట ఇదిగోండి నా బిడ్డల చేతిలో 100 రూపాయలు సహాయం చేశారు. ఇదిగోండి ఒక మేడం గారు పిలిచి రాత్రి పూట పేదవాళ్ళ చేతిలో మనకి 101 రూపాయలు ఇచ్చారు. మంచిదమ్మా. నా బిడ్డ చూడండి టేబుల్ మీద నడిస్తే 2 కాళ్ళతో కళ్ళు మూసి నడిస్తే 2 కాళ్ళతో కళ్ళు మోస్తుంది. ఇదిగోండి చిన్నపిల్ల ఆడుకున్న ఒక బాల్ అండి సార్, ఇది చిన్నపిల్ల ఆడుకున్న ఒక బాల్ అండి. ఈ బాల్ ఇప్పుడు ఏంటంటే టేబుల్ మీద పెట్టింది సార్. టేబుల్ మీద పెట్టిన బాల్ అమ్మ ఏం చేయాలంటే వెనక ఒక వాళ్ళ బాల్ నోట్తో పైకి వెళ్ళారు. ఇదిగోండి ఇలా ఒక మేడం గారు పిలిచి రాత్రి పూట బాబు నీ బిడ్డ టేబుల్ మీద కష్టపడుతుంది, ఈ రాత్రి పూట నీ బిడ్డల కన్నీరు చూసిన ఒట్టికి పోనని నా బిడ్డల చేతిలో ఒక మేడం గారు 100 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి. వెలిగమ్మా. ఇదిగోండి ఇలా దగ్గరంటే మేడం గారు నా బిడ్డల చేతిలో 100 రూపాయలు ఇవ్వాలి. అదే జిగారాని చూడండి అమ్మాయిలు ఫైటింగ్ కొట్టమంటే మనిషికి 2 ఫైటింగ్ కొట్టారు, 1 ఫైటింగ్ కొట్టారు. ఇప్పుడు అలా నుంచున్న అమ్మాయి ఏం చేయాలంటే 1 2 3 4 5 ఒక బండి చక్రం తిరుగుతూ అమ్మాయి రావాలి. ఒక్కొక్క మనిషికి 5 ఫైటింగ్ కొట్టారు. ఇప్పుడు మనిషికి 5 ఫైటింగ్ కొట్టేసి అమ్మాయి ఇదేం ఫైటింగ్ రా బాబు బ్రహ్మానందంది. బ్రహ్మానందం ఫైటింగ్ కొట్టమంటే ఒక చెరువులో ఉన్న చేపలు మొత్తం పట్టుకుంటే వెళ్ళిపోతున్నారు బాబు. రెండోసారి పైన కొడతాడా అబ్బాయి అంటే రెండోసారి పైన వస్తాడా? అవును. ఇదిగోండి ఇక్కడ ఒక మేడం గారు పిలిచి నా బిడ్డ చేతిలో 101 రూపాయి ఇచ్చారు. ఒక బాబు పిలిచి నా బిడ్డల చేతిలో 101 రూపాయి ఇచ్చారు. ఒక మేడం గారు పిలిచి నా బిడ్డల చేతిలో 100 రూపాయలు ఇచ్చారు. మేడం ఒక్కరోజు నా బిడ్డలకి అన్నం పెడుతున్నారు, మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా దీవించాలి. మీ కాళ్ళని నమ్ముకుని రోడ్డు మీద కష్టపడుకోండి. ఇలా మేడం గారు పిలిచి రాత్రి పూట అబ్బాయి నా బిడ్డల కష్టం ఇంకా సరిగ్గా పోగరం కూడా వచ్చలేదు. ఆడి బిడ్డల కష్టం చేసి ఒక మేడం గారు 100 రూపాయలు ఇచ్చారు. ఇలా ఒక మేడం గారు పిలిచి రాత్రి పూట
సంబంధం నీకు రాత్రి బాబా ఫైటింగ్ నీ కింద కూర్చో. మరి చూడండి సార్, సర్కస్ లో ఫైటింగ్ కొట్టమంటే ముందు చొప్పున ఫైటింగ్ కొట్టారు, వెనక చొప్పున ఫైటింగ్ కొట్టారు, రెండు చేతుల మీద రెండు కాళ్ళ మీద ఫైటింగ్ కొట్టారు. ఆ ఫైటింగ్ వద్దండి అమ్మా, ఈ దేవుడు ఇచ్చిన రెండు చేతులు ఉన్నాయి కమ్మా, ఈ రెండు చేతుల నుంచి ఒక చెయ్యి వెనక తీసి ఇప్పుడు ఒక్క చెయ్యి మీద ఫైటింగ్ కొట్టాలి మేడం. ఒక్క చెయ్యి మీద జంపింగ్ కొట్టా సార్. చూడండి అమ్మాయిని మీరు అందరు కింద కూర్చోండి అమ్మా. ఇప్పుడు మగ రావాలి. మగ సినిమాలో సిరియారి ఫైటింగ్ కొట్టాలి, బండి మీద ఫైటింగ్ కొట్టాలి. మా సర్కస్సులో జిగలు రాని ఎందుకండి, ఆ కరెంటు వైరంత పైకి వెళ్ళిపోరండి. చిన్నమ్మాయి జిగలు రాని ఆ కరెంటు వైరంత పైకి వెళ్ళిపోతుంది. మరి ఆ ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మగ అబ్బాయిలు సినిమాలో ఫైటింగ్ కొట్టే సై. అరే జోకర్ పుట్టడం, నువ్వు ఫైటింగ్ కొట్టు మనిస్తే మనిషికి 2 ఫైటింగ్ కొట్టావు, 3 ఫైటింగ్ కొట్టావు, అట్లా కాదురా బాబు. ఆడ వెళ్ళిపో మా జోకర్ పుట్టడా. ఆడ పోయిన అబ్బాయి ఇప్పుడు 1 2 3 4 5 ఒక్క మనిషికి 5 ఫైటింగ్ కొట్టాలి. దాని తర్వాత బండి మీద నుంచి ఫైటింగ్ కొట్టాలి. కొట్ట సాయ్. చూడండి ఫైటింగ్ కొట్టమంటే ఇదే ఒక అబ్బాయి చూడండి నేల మీద ఫైటింగ్ కొట్టారు మీరు చూసారు, టేబుల్ మీద ఫైటింగ్ కొట్టారు మీరు చూసారు. ఇప్పుడు బండి మీద నుంచున్న అబ్బాయి ఏం చేయాలంటే రోడ్డు మీద 2 చేతుల కింద తగలకుండా, రోడ్డు మీద 2 చేతుల కింద తగలకుండా ఇప్పుడు అబ్బాయి బండి మీద నుంచున్న ఫైటింగ్ కొట్టాలి. కొట్టేసామా. మీకు అందరికీ నమస్కారం పెడతాం. కొద్దిగా పని చూడండి. మా అబ్బాయి ఫైటింగ్ చేసేటప్పుడు ఈ 2 కాళ్ళు కొద్దిగా మిస్ అయిపోయి ఈ తలగా కింద వచ్చి మా అబ్బాయి రోడ్డు మీద కానీ పడిపోయాడా, మీరు ఇచ్చే ఒక 500, మీరు ఇచ్చే 200, మీరు ఇచ్చే 100 రూపాయలు మా బాబు తినప్పుడు సార్. అందరికీ నమస్కారం పెడుతున్నాను. ఒక గుడి కాడ కొబ్బరి కొడితే ఎట్లా పగిలిపోతండి అబ్బాయి తలకాయ. ప్రాణాలు తెగించి రోడ్డు మీద కడుపు కోసం అండి కష్టపడుతున్నాను. మీరు చూసేది కంటి సార్. 200 రూపాయలు ఇచ్చారు. మిమ్మల్ని, మీ కుటుంబమని, మీ బిడ్డలని ఆ దేవుడు చల్లగా దీవించారు. నా ఆడబిడ్డల చేతిలో 200 రూపాయలు ఇచ్చారు. మేడం, మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా దీవించాలి. పంచబడమా కావాలి ఇప్పుడు అమ్మాయిలు.
చికటం చూడడం ఏ లైట్ అసలు తల్లి తల్లి నా చిట్టు తల్లి నా ప్రాణాలే నువ్వే లేని లోకాన నేను సర్వమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు నేను సర్వమల్ల మిగిలానమ్మా మీరు అందరూ చూడగా నా బిడ్డని కర్ర మీద పైకి లేపానండి. ఇదే ఒక అమ్మాయిని కర్రని ఆ కరెంటు వైరంత పైకి లేపి నా బిడ్డని సిమెంట్ రోడ్డు మీద వదిలిపెడుతున్నాను. ఈ రాత్రి పుట్ట నా బిడ్డల కన్నీరు చూసి ఏ సార్ పిలిచి నా బిడ్డ చేతిలో 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, ఏ మేడం పిలిచి 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. మేడం ఏమండి సార్, నా బిడ్డల కష్టం చేసి రాత్రి పూట ఒంటిగా పోకూడదండి. నా బిడ్డల కష్టం చేసి ఒట్టిగా పోకూడదు మేడం. చూడండి, మీరు కూడా రోడ్డు మీద చిన్నపిల్ల సపట్ల గట్టిగా ఇలాంటి కష్టం చేసి నా ప్రేత వాళ్ళు
చేశాడంటే అది లబ్బరిది ఒక స్ప్రింగ్ అని మీకు అనుమానం ఉంటుంది సార్. రోడ్డు మీద కొట్టమ్మా అది దాన్ని ఇనుప ఒక్క రాడ్ అండి, అందుకని ఇనుప ఒక్క రాడ్ అండి సార్. ఏమండి ఇలాంటి కష్టం తీసి ఒక్క రోజు నా బిడ్డల చేతిలో ఇదిగోండి మన కాబట్టి నా బిడ్డల కష్టం చూసి